ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నేనే మార్గమును సత్యమును జీవమును. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి నిత్య జీవానికి వెళ్ళటానికి, నిత్య రాజ్యానికి వెళ్ళటానికి మార్గము మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమేనండి. ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా మనము నిత్య రాజ్యానికి చేరలేము. చాలామందికి ఈ మాట అనేది నచ్చదండి. ఎందుకంటే ఆయన అసలు వారికి నచ్చలేదు. సత్యం ఎప్పటికీ కూడా మారదండి. ఆయనే సత్యము, ఆయన మాట సత్యము. ఆయన ఏదైతే సెలవిస్తాడో అది నిత్యమైనది. అందుకే లేఖన భాగం సెలవిస్తుంది, జీవవాక్యంను గూర్చినది ఆది నుండి మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటుమో, ఏది తాగి చూచితిమో అది మీకు తెలియజేయుచున్నాము. మేము చూచిన ఆ జీవమును గూర్చి తెలియపరచుచు మీకు సాక్ష్యమిచ్చుచున్నాము. మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము అని మరి భక్తులు దేవాది దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మరి 12 మంది శిష్యులు కూడా ఆయనతో పాటు తిరిగి మరి ఆయనతో పాటు కలిసి పరిచర్య చేసి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ, అంతేకాకుండా ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మరి ఆయన్ని చూసి తాకి తెలుసుకొని మరి వారు ఏదైతే విన్నారో, కనులారా చూచారో, ఏదైతే వారి జీవితాల సాక్ష్యము వారు పొందుకున్నారో వాటన్నిటిని గురించి కూడా ప్రకటించుచు, ఆయనే మార్గము సత్యము జీవము, మీరు మార్పు పొందండి, ఆయన ద్వారా తప్ప మనం ఎవరి ద్వారా కూడా నిత్య రాజ్యానికి వెళ్ళలేము అన్నటువంటి సువార్తను తెలియచేశారు. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తము వలన మరి పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికే మనము ధైర్యము కలిగిన వారమై ఉన్నాము. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరూ కూడా తండ్రి యొద్దకు రాలేరు అని ఆయన సెలవిస్తున్నాడు. పరలోక రాజ్యానికి ఏకైక మార్గము ఆయనే. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడలేడండి. అబద్ధం ఆడటానికి ఆయన యొద్ద అసలే చోటే లేదు. ఆయన అబద్ధం ఆడటానికి మానవుడు కాదు. యథార్థవంతమైన దేవుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన ఖచ్చితంగా మన జీవితాలలో, మన కుటుంబాలలో నెరవేర్చే దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నిజరక్షకుడిగా అంగీకరించి ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారముగా, దేవుని చిత్త ప్రకారముగా, ఆయన ఉద్దేశాల ప్రకారముగా ఎవరైతే జీవిస్తారో వారు నిత్యరాజ్యానికి వారసులవుతారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మానవులు పాపము చేయుట ద్వారా నిత్య జీవాన్ని, మరి దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని, ముఖాముఖిగా ఉన్నటువంటి అనుభవాన్ని పోగొట్టుకుంటున్నారు. మరి అయితే యేసు ప్రభు ద్వారా మరలా తిరిగి ఆ అవకాశం అనేది మనకు దొరికిందండి. ఎవరైతే ఆ అవకాశాన్ని సద్వినియోగము చేసుకుంటారో వారందరూ కూడా ధన్యులు. బంగారం ఇస్తానంటే ఎవరు వద్దనరు కదండి. ఫ్రీగా బంగారం కానీ, వెండి కానీ, లేకపోతే డబ్బు కానీ ఇస్తామంటే ఎవరన్నా వద్దంటారా? వద్దనడు. మరి దానికన్నా కూడా శ్రేష్టమైనది, దానికన్నా కూడా విలువైనది, దానికన్నా కూడా గొప్పది ఈలోక బంగారం, భోగభాగ్యాలు, వెండి, మరి ఈ లోకంలో ఉన్న ఆస్తి అంతస్తులన్నిటికన్నా కూడా గొప్పది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యము, ఆయన మనకిచ్చినటువంటి రక్షణ, ఆయన మన కొరకు కాల్చినటువంటి రక్తము. మరి దాని విషయమై మనము నిర్లక్ష్యము చేయకూడదమ్మా. నిర్లక్ష్యము చేయవద్దు. ఎందుకంటే సంవత్సరములు గతించిపోతూ తరాలు వెళ్ళిపోతున్నాయి. ఎటు చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ప్రపంచమంతా కూడా ఎక్కడ శాంతి లేదు, సమాధానము లేదు. మరి వారు దేవుని నమ్ముకోక, ఆయనే నిజమైన దేవుడని తెలుసుకొనకుండా వారి జీవితాలని నాశనము చేసుకుంటున్నారు. మరి వారి జీవితాలను మరి ఎన్నో విధాలుగా నాశనము చేసుకుంటున్న వారు అనేక మంది ఉన్నారండి. అయితే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటో తెలుసా? ఈ రక్షణ సువార్తను మనము తెలుసుకోవటము, ఇట్టి గొప్ప భాగ్యాన్ని మనము గ్రహించటం అండి. దేవుడు మనకిచ్చినటువంటి ఇట్టి గొప్ప అవకాశము. మరి
మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేసుకోకూడదు. దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. రక్షణ పొందకుండా చనిపోతే నిత్య జీవానికి మనము చేరలేమమ్మా. నేనే మార్గము, సత్యము, జీవమని ఆయన సెలవిస్తున్నాడు. నిజమే, ఆయన మార్గంలో గనక మనము నడిస్తే నిత్య రాజ్యాన్ని పొందుకుంటాం. ఆయన బోధించినటువంటి సత్యాన్ని మనం మన యొక్క జీవితంలో అనుగ్రహిస్తే నిత్య రాజ్యానికి వారసులు అవుతాము. ఆయనలో గనక మనం ఉండగలిగితే, ఆయనలో గనక మనము నడవగలిగితే, ఆయన బోధించినటువంటి సత్యాన్ని అనుసరించగలిగినట్లయితే ఆయన రాజ్యానికి వారసులం అవుతామమ్మా. కాబట్టి ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన మనకి బోధించినటువంటి సత్యాన్ని మనం అనుసరిస్తూ నిత్య జీవానికి వారసులుగా ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు. ఇప్పటి వరకు రక్షణ పొందుకోకుండా నిర్లక్ష్యం చేశావా? ఇక నుంచి అలాగా కాకుండా రక్షణ పొందుకొని నిత్య జీవానికి వారసులుగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమ పూర్ణుడా, శ్రేష్టమైన ఘనమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీరే మార్గము, సత్యము, జీవము దేవా. మీ ద్వారా తప్ప ఇంకెవ్వరి ద్వారా కూడా మేము నిత్య రాజ్యానికి చేరలేమయ్యా. నువ్వు పరిశుద్ధ దేవుడువు, యథార్థవంతుడువు, న్యాయవంతుడువు, సత్యవంతుడువు తండ్రి. మేము నీ మార్గములో త్రొట్టిల్లకుండా, నీ మార్గము తప్పకుండా నిత్యము నడుచుటకు నీ కృపను అనుగ్రహించండి. సత్య మార్గంలో మేము నడుచుటకు అట్టి జ్ఞానమును, వివేచనను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరు మాకేదైతే బోధించారో ఆ యొక్క విధానాన్ని అనుసరిస్తూ ప్రతిదినము మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని నిత్య రాజ్యానికి వారసులుగా ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే వాక్యం వింటున్నారో, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారందరికీ మార్పును, రక్షణను మీరు దయచేయండి. ప్రతి ఒక్క బంధకాల నుంచి విడుదల దయచేసి బిడ్డల జీవితంలో నూతన కృపను నింపి ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక.